ఇవాళ సాధకుల కోసం ఒకానొక మూలికాబద్ధమైన గ్రహణ సమయంలో ఒకే ఒక్క రోజులో సిద్ధించుకునే ఒకానొక కర్ణ విద్య సాధకలోకానికి పరిచయం చేస్తున్నాను. సావధానంగా చేసుకొని సుఖించండి. ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సాధనని చేసి కర్ణ విద్యని మీ అనుభవం చేసుకోండి. ఈ మంత్రానికి ఉపదేశం అవసరం లేదు అని గుర్తుపెట్టుకోండి. సాధకులారా, ఒకే ఒక్క రోజులో, అది గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని మీరు పూర్తిగా సిద్ధి పొందవచ్చు. మీకు ఇంతకుముందు మంత్ర జపాన్ని ఎక్కువ సమయం జపం చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఈ సాధన చెయ్యండి. ఎందుకంటే 12,000 ఒకే ఆసనం మీద కూర్చుని గ్రహణ సమయంలో చేయవలసి ఉంటుంది ఈ సాధన. పరిపూర్ణ గ్రహణమా, అది లేక పాక్షిక గ్రహణమా అనే ప్రమాణం ఏమీ లేదు. ఇక్కడ గ్రహణ సమయంలో మీరు చేయండి, సిద్ధి ఖచ్చితంగా కలుగుద్ది. మళ్ళా చెబుతున్నా, అనేక కర్ణ విద్యల్లో ఈ కలియుగంలో తక్షణం ఫలితాన్ని, సిద్ధిని చూపించు సిద్ధమైన విద్య ఇది అని గుర్తుపెట్టుకోండి. మూలికా సంఘటితమై ఉంటుంది ఈ సాధన. మూలికలు లేకుండా ఈ మంత్రాన్ని సాధన చెయ్యవద్దు. మూలికలంటే ఏంటి అనేది చెప్తాను, వినండి. ముందుగా సర్పాక్షి అనే ఒక మూలికని మీరు స్వయంగా గ్రహించుకోండి. ఆ తర్వాత అడవి స్వరవేరుని, తల్లివేరుని గ్రహించి ఈ రెండిటి వేలును గ్రహించేటప్పుడు మీరు ఎటువంటి మంత్రాన్ని చదవవలసిన అవసరం లేదు. ప్రతి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మోదుగాకు అక్కడ పెట్టి, ఒక వెండు చేప నైవేద్యం పెట్టి, గుగ్గిలో ధూపం వేసి ఆ మూలికని గ్రహించండి. ఇంతే. మూలిక తీసే విధానం ఇది. కాకపోతే ఇక్కడ మంత్రాన్ని ఏమీ జపించబడలేదు. బలిదానం ఇచ్చి తీసుకోండి ఆ మూలికల్ని. 2 మూలికల దగ్గర ఇలాగే చెయ్యండి. ఇలా తెచ్చుకున్నటువంటి మూలికల్ని ఒక పచ్చని వస్త్రంలో కట్టి మీ తలపాగాగా కట్టుకుని, ఏదైనా గ్రహణం రోజున, ఆ గ్రహణ సమయంలో మాచే యోబడు ఈ మంత్రాన్ని 12,000 జపం ఒకే ఆసనం మీద చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఒకే ఆసనంలో చెయ్యలేని వాళ్ళు ఈ మంత్రం జోలికి వెళ్ళొద్దు. చాలామంది కర్ణపిచాచి సాధన అంటే భయభ్రాంతులు అవుతూ ఉంటారు. కానీ ఈ విద్యలో అటువంటి ప్రమాదాలు ఏమీ ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ప్రశ్నలు భవిష్యత్తు మాత్రమే చెబుతుందని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి అసహ్యకరమైన పనులు ఈ మంత్రం ద్వారా వచ్చే కర్ణ విద్య మీకు ప్రసాదించదు. ఎటువంటి మలము మూత్రాలతో సంబంధం లేని సాధన ఇది. గుర్తుపెట్టుకోండి. ఈ సాధన సాధకుడి మేలు కోరే కర్ణపిచాచి విద్యని తెలుసుకోండి. చాలా కర్ణ విద్యలు మీకు తెలిసే ఉంటాయి. అందరూ సాధకుడిని కిందకి లాగేస్తుంది అనే ఒక భ్రమ తప్ప, ఇక్కడ మేము చెప్పే ఈ కర్ణ విద్యకి సాధకుడి ఔన్నత్యానికి మాత్రమే ఈమె సహాయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. సాధకుడు ఉన్నతి గతులు పొందడానికే సహాయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైనా సరే గ్రహణం రోజు ఒకే ఒక్క రోజులో మీకు సిద్ధిని ప్రసాదించే మంత్ర విధానం అని గుర్తుపెట్టుకోండి. సాధకులారా, ఈ మూలికలన్నీ గ్రహణానికి ముందే సమకూర్చుకొని ఉండాలి. మూలికలు లేకుండా ఈ సాధన జోలికి వెళ్ళకండి. ఈ సాధనా సమయంలో సాధకుడు ఇంట్లో ఈ సాధన చేయకూడదు. ఒకవేళ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లో కాకుండా మీ డాబా మీదైనా ఈ సాధన చెయ్యండి. ఇంట్లో మాత్రం చెయ్యొద్దు. గుర్తుపెట్టుకోండి. ఈ సాధన మీరు చేసేటప్పుడు ఒక 10 లీటర్లు నీళ్లు పట్టే కుండని, కడవని నీట్గా అలంకరించుకొని, పసుపు కొమ్ములతో అలంకరించుకొని నీట్గా కట్టుకోండి. మూతని పసుపు గొడుతో బిగించి మీరు సాధన చేసే ఆసనానికి దక్షిణ వైపుగా ఉంచుకోండి. మీరు ఎప్పుడు కూడా తూర్పుకు అభిముఖుడై మాత్రమే సాధనలో కూర్చోండి. దానికి దక్షిణ వైపుగా ఈ ఘటాన్ని ఉంచండి. ఆ తర్వాత కొండకి ఆనుకొని ఒక ఆసనాన్ని ఏర్పరిచి
ఆసనం ముందు మోదుగాకుల్లో 2 ఎండు చేపలు, 1 ఖర్జూర పండు పెట్టండి. నువ్వు సాధకుడు ఎవరైతే కూర్చుంటారో ఆ సాధకుడు కొంచెం దూరంగా మాత్రమే పెట్టాలని గ్రహించండి. గుర్తుపెట్టుకోండి సాధకులరా. ఈ కర్ణపిశాచి సాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చెప్పిన తూచా తప్పకుండా పాటించండి. మీరు కర్ణపిశాచికి ఆసనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మీ ఆసనం ఆ కర్ణపిశాచి ఆసనం దూరంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సాధకుడు ఎప్పుడు తూర్పుకు అభిముఖుడై మాత్రమే ఈ సాధన చేయాలని మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఆసనంగా దర్భచాప వాడండి. జపమాలగా మీ దగ్గర ఉంటే రుద్రాక్షమాలను వాడండి. ఆహార నియమాలు, ఒక్కరోజు కనుక ఆహార నియమాలు ఏమీ లేవు. మీరు నాన్ వెజ్లు గట్లా తినకుండా ఉంటే చాలు. శాకాహారం మాత్రమే తినండి. ఎందుకంటే రాబోయే 2వ తేదీ సూర్యగ్రహణం ఉంది కనుక మనకు ఇండియాలో లేకపోయినా ఈ సాధన చేసి ఫలితాన్ని పొందొచ్చు. గుర్తుపెట్టుకోండి సాధకులారా. మంత్రాలు చెబుతున్నాను, వినండి. ఓం గ్లౌం హ్లీం విచిత్రమోహిని కర్ణపిశాచిని ఆకర్షయ మమ ఆకర్షయ హోం స్వాహ అనే మంత్రాన్ని ఒకే ఆసనంలో సాధకుడు 12,000 జపం చేయవలసి ఉంటుంది. 12,000 జపం చేయలేని వ్యక్తులు ఎవరైనా సరే ఈ సాధన జోలికి వెళ్ళొద్దు. ఇంకా వేరే ఈ ఛానల్లో కొన్ని కర్ణ విధులు వస్తాయి, అవి చేసుకోండి. ఇది మాత్రం 12,000 ఒకే ఆసనంలో చేసే వ్యక్తికి మాత్రమే ఈ సాధన జోలికి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి సాధకులారా. అన్ని కర్ణ విద్యలు ప్రమాదకారం కావు. ఈ కర్ణపిశాచి విద్య సాధకుడిని ఉన్నతి చేకూరుస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రశ్న చెప్పద్ది, భవిష్యత్తు చెప్పొద్దు, అంతే. ఇంకా వేరే ఏమీ చెప్పదని గుర్తుపెట్టుకోండి. అత్యంత సేఫ్టీ ప్రతి సాధకుడు చేసుకోవాల్సినటువంటి అత్యంత శ్రేయస్కరమైనటువంటి సాధన ఇది. గుర్తుపెట్టుకోండి సాధకులారా. మళ్ళా ఇంకోసారి మంత్రం చెప్తాను, వినండి. ఓం గ్లౌం హ్లీం విచిత్రమోహిని కర్ణపిశాచిని ఆకర్షయ మమ ఆకర్షయ హోం స్వాహ అనే ఈ మంత్రాన్ని ఒకే ఆసనములో 12,000 జపం చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఈ జపాన్ని రేపు 2వ తేదీ కల్లా మీరు అన్నీ సమకూర్చుకొని ఈ సాధనలోకి ఉపక్రమించండి. మూలికలు లేకుండా ఈ సాధన జోలికి వెళ్ళకండి. 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.